భువనేశ్వరి గారిని అవమానంగా మాట్లాడినటువంటి గన్నవరం పసుపు వంశీకి ఇప్పట్లో బెయిల్ కష్టమని న్యాయవాదులైనటువంటి వారు చెప్తున్నారండి. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కుపోయినట్లేనని చెప్తా ఉన్నారు. ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కబెడుతున్న వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారండి. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో A1గా ఉన్న ఓలుపల్లి మోహన్ రంగాను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. రంగాను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారండి. ఓలుపల్లి మోహన్ రంగా అనేవాడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే అనుచరుడుగా ప్రధాన అనుచరుడుగా. దీంతో గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లేనని చెప్తా ఉన్నారు. ఎందుకంటే తొలుత గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వంశీ పేరు లేనేలేదు. అయితే తర్వాత వరుసగా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించగా ఆ సందర్భంలో వంశీ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయితే చేశారు. అందువల్ల ఆయన పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చాడు. అలా చేర్చిన తర్వాత అరెస్టు భయంతో ఈ కేసులో ఫిర్యాదుదారునైతే కిడ్నాప్ చేసి బెదిరించి కేసును ఉపసంహరించుకునేలా చేసిన వంశీ ఆ క్రమంలో నిండా మునిగిపోయారండి. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలు కూడా అయిపోయారు. సరిగ్గా ఇదే సమయంలో వంశీకి కుడిభుజంగా చెప్పుకునే మోహన రంగాని పోలీసులకు చిక్కడంతో వంశీకి గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో తప్పించుకోవడానికి ఎన్ని దారులున్నాయో అవన్నీ మూసకపోయాయని చెప్తున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ అయితే పెండింగ్లో పడి ఉంది. ఇక కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ విచారణ దశలోనే ఉంది. ఇప్పుడు వంశీ కుడిభుజం మోహన రంగా అరెస్టుతో వంశీకి బెయిల్పై బయటకు వచ్చే అవకాశాలు అస్సలు లేవని చెప్తా ఉన్నారు. కిడ్నాప్ కేసులో ఒకవేళ బెయిల్ దొరికినా తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో మాత్రం ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశమే లేదు. ఈ పశువుకి దాదాపు అవకాశమే లేదని న్యాయ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఎలా చూసినా మోహన రంగా అరెస్టుతో వంశీకి మరిన్ని చిక్కులు తప్పవని చెప్తా ఉన్నారండి. ఏది ఏమైనా వీడు జైల్లో ఉన్నా బయట ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలాంటి వాళ్ళు జైల్లో ఉండడమే బెస్ట్ అనేది న్యాయవాదుల అంతర్గత వ్యవహారం కూడా న్యాయవాదులు మాట్లాడుతూ ఉన్నట్టుగా బయటికి సాధారణ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇలాంటి పశువు బహిరంగంగా ఉండడం కన్నా జైల్లో ఉండడమే మిన్న అంటున్నారండి. మరి ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.